అది జగన్ ఏమో మద్యం అమ్మేసుకుని మద్యంలో సంపాదించేసుకున్నాడు. ఇప్పుడు మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి డబ్బులు వస్తుంటే చెడగొట్టే కుట్ర చేస్తున్నారు, ప్రజలు మందు కావాలని కోరుకుంటుంటే ఎవడు మాత్రం ఏం చేయగలడు అని మనల్ని వీళ్ళు కనిపించేస్తారు. ఇసుక ఇదివరకటి రోజుల్లో డబ్బులు ఏడాదికి 750 కోట్లు వచ్చినాయి, కానీ అది దోచుకున్నట్టు ఇప్పుడు ఫ్రీ అన్న పేరుతో డబ్బులు కమ్ముతున్నారు. కానీ ఇది దోపిడీ కాదు, ప్రజాసేవ. ఇలాగా ఇప్పుడు ఇసుక తవ్వుకుపోతే పర్యావరణానికి ఏం కాదు, అప్పుడు డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఇసుక అది కూడా రూల్ ప్రకారం చెక్ చేసి పెడితే పర్యావరణానికి హాని. అప్పుడేంటి ఎన్జిటికి ఏమని వెళ్ళారు, తట్టల్లో పొయ్యాలి మట్టి, కానీ ప్రొక్లైనర్లతో మట్టిని పోస్తున్నారు కాబట్టి అది పర్యావరణానికి హాని అని వెళ్ళారు ఎన్జిటికి. ఇప్పుడు మరి ప్రొక్లైనర్లతో కాకుండా తట్టలతో పోస్తున్నారు ఇసుక ఎక్కడన్నా. ఏం జరుగుతోంది అంటే అప్పుడు ఏం చేసినా దుర్మార్గం, ఇప్పుడు ఏం చేసినా అద్భుతం. ఇవన్నీ రేపొద్దున చర్చకు వస్తాయి. అవి రానియకుండా ముందు జాగ్రత్త చర్యగా రాబోయే రోజుల్లో, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వీళ్ళకి తెలుసు. జర్నలిస్టులకి వీళ్ళకి తెలియని అమాయకులు ఏం కాదు కదా. సుదీర్ఘకాలం పాటు జర్నలిజం చేసినటువంటి వాళ్ళకి, జర్నలిజం వ్యాపారం చేసినటువంటి వాళ్ళకి జరగబోతున్నాయి కాబట్టి ఆ జరగబోయే అంశాలు వాళ్ళ మీద ముందు నుంచినే విషం చెమ్మడం అనమాట. అది నేను ఒక ఐఏఎస్ అధికారు కాదు సార్, ఒక చిన్న డౌట్ సార్. ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారు మీకు సీట్ ఇస్తాము, మీ అధికారంలోకి వస్తే మీకు మిమ్మల్ని నాయకుడిని చేస్తామంటే గత ప్రభుత్వంలో ఏం జరిగినాయో ఆ రహస్యాలు ఇవన్నీ చెప్పేస్తారా? అంటే వాళ్ళని కించపరచడమా, లేదంటే అలా జరుగుతుందని చెప్తున్నారా? జగన్ అది వీళ్ళు రాయడం అట్ట రాసుకొస్తారు కానీ జగన్ అట్టగా పిలిచి నీకు ఇస్తానని చెప్పి అలవాటు కూడా లేదు. అతను ఇప్పుడు రాజకీయ నాయకులకే ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికి ఇచ్చాడని అతను సలహాదారు పదవులు ఇస్తాడంతే. లేదా ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ లో ఆ కన్సర్న్ అధికారులకు ఎవరికన్నా అవకాశం ఉంటే ఇస్తారు. ఇక్కడ కూడా ఇచ్చారు కదా, ఇప్పుడు అట్లా ఇస్తుంటారు. అవి సహజంగా జరుగుతాయి. ఏఎస్లు ఐపీఎస్లకి ఇస్తుంటారు. ఏది ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లలో డబ్బులు పెట్టుకోగలిగి వాడు చేసుకోగలుగుతానంటే ఇస్తారు కొన్ని. ఇది సహజంగా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ